ఖాన్ యూనిస్ ప్రాంతం ఏదైతే పాలస్తీనాలోని వన్ ఆఫ్ ద పార్ట్, అక్కడ గాజా, ఖాన్ యూనిస్, అట్లాగే వెస్ట్ బ్యాంక్ ఇవన్నీ కూడా అందులో పార్ట్. అందులో ఖాన్ యూనిస్ ప్రాంతం మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. 194 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ పక్కన జెనోసైడు, ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు, ఒక జాతి అంతం చేస్తున్నారు, పాలస్తీనాను అంతం చేస్తున్నారంటూ ఐక్యరాజ్య సమితి నుంచి అంతర్జాతీయ న్యాయస్థానం దాకా పెద్ద రచ్చ నడుస్తున్నా సరే ఏమాత్రం మొహమాట పడకుండా దాడులు తీవ్రతరం చేస్తున్నది ఇజ్రాయెల్ చెప్తున్నది అయితే అది హమాస్ తీవ్రవాదులే చంపింది మేము అని చెప్తోంది. బట్ పాలస్తీనా వాళ్ళు సహజంగా ఏమంటారు, సాధారణ పౌరులు చంపేశారంటూ అక్కడ ఉన్నటువంటి పాలకులు చెప్తూ ఉంటుంటారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తుంటారు. అధికారులు హమాస్ తీవ్రవాదులు మనుషులే. యాక్చువల్గా హమాస్ తీవ్రవాదులు చనిపోతే వాళ్ళని పాలస్తీనా పౌరుల కిందనే చూపెడుతున్నారు. అసలు పాలస్తీనా పౌరులు ఎంతమంది, హమాస్ ఎంతమంది అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు అన్నటువంటి పరిస్థితి. చచ్చిపోతేనేమో పౌరులు, బతికుంటేనేమో హమాస్కి సంబంధించినటువంటి వీరులు, అట్లాగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ పెద్ద ఎత్తున. అయితే ఇజ్రాయెల్ ఇట్లాంటి సైకలాజికల్ గేమ్కి ఏమీ పడట్లేదు, అటాక్స్ కంటిన్యూ చేస్తుంది. అక్కడ ప్రతి ఒక్కడు, గాజాలో పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఇజ్రాయెల్ అంటే విపరీతమైన ద్వేషంతో ఉంటాడు. ఇజ్రాయెల్ నాశనంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాళ్ళకి రివర్స్ అటాక్ ఇప్పుడు చేస్తూ వస్తుంది.